నా మీద ఏం కోపం లేదు కదా? ఏంటలా చూస్తున్నావు? ఎవరు నిన్ను చూసుకోలేదా? కాఫీ ఇవ్వు. కాఫీ? రీటా, ఐస్ క్రీమ్ ఉందా? ఉంది. ఇదిగో తిను. కావాలా? వద్దులే. పెద్ద మనిషి అయిన అమ్మాయి నచ్చిన వాళ్ళతో లేచిపోవడం క్రిస్తు కాలంలోనే జరిగింది. కానీ నాతో చేరి 2 ఫాదరు 3 సిస్టర్స్ ఉన్న ఈ ఊర్లో ఒక అమ్మాయి, అది కాకుండా వేరే మతం వాడితో వినడానికి బాధగా ఉంది. అదంతా వదిలేయండి. అలా వదలడం కుదరదు మాథ్యూ. నీకు వాడు నచ్చితే డైరెక్ట్ గా నాతోనే చెప్పుండొచ్చుగా. నేను వద్దని అంటాననేగా వాడితో నువ్వు వెళ్ళిపోయావు. అప్పుడు అలాగే అనిపించింది. నా ఇష్టాన్ని మీరు పట్టించుకోరని తనన్నాడు. అప్పుడు మనం లేచిపోదామా అని అడిగాను. తను కూడా ఓకే అన్నాడు. వెళ్ళిపోయాం. వెరీ సింపుల్. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు తను నాకు నచ్చలేదు. ఐ హేట్ హిమ్. ఒక బిడ్డ పుట్టిన తర్వాత నాకు ఇలాంటి పరిస్థితి రాలేదు కదా. దానికన్నా ఇదే బెటర్ కదా.